ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే చెప్తాను. ఇప్పుడు మనము ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సంఘ సంస్కృతులు ఎవరైనా మాట్లాడుతుంటే ఏం చేస్తారు? చాగంటి మాటలు ఏం చేసిండ్రు? మహిళలు విమర్శించిండ్రు. ఎందుకంటే మా ఆడవాళ్ళను కట్టుబొట్టు ఉండాలా? మేము బరిదెగించిన వాళ్ళమా? అంటూ విమర్శించిండట. ఆయన శాస్త్రం చెప్పిండు తప్ప ఆయన పర్సనల్ చెప్పలే. అయినా సరే ఆడోళ్ళు చాగంటి గారు తప్పు మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. అప్పట్లో బిత్తిరి సత్తి భగవద్గీత చెప్తే ఏమన్నారు? ఆయన భగవద్గీతను అవమానిస్తావా అంటూ రాష్ట్రీయ వానరసేన అతన్ని విమర్శించి బ్యాక్ తీసుకోమన్నారు. ఇలా తీసుకుంటే రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ సినిమా తీస్తే కూడా మహిళలను అసభ్యంగా ఉన్నాయంటూ దాన్ని క్యాన్సిల్ చేయించారు. ఇట్లా ఉంటుందన్నమాట. అలాగే మా కులస్తులను తిడతారా అంటూ కొన్ని కులాల వాళ్ళు అతను ఎందుకో మాట్లాడితే మా కులస్తులను అవమానించారు, మా కులం వాడిని అవమానించారు అంటూ కొందరు గొడవ పెడతారు. అనాథలను కూడా అతిగా ఆశపడే వాళ్ళు అనాథలుగా పుడతారని ఎవడో రాస్తే అది వాళ్ళకు ట్యాలీ మమ్మల్ని అంటామంటూ అనాథలు గొడవ పెట్టిందనమాట. ఇట్లా ఉంటుంది. కానీ నిజానికి అది వాళ్ళు ఆ వ్యక్తులను ఉద్దేశించి చెప్పారు. పర్సనల్గా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటే వీళ్ళు ఆ విధంగా తీసుకొని గొడవ పెడతారన్నట్టు. ఇప్పుడు దళితుల వాడల్లో ఒక్కొక్క గుడి కట్టిస్తాం ప్రతి దళిత వాడల్లో అంటే అంటే మమ్మల్ని గుడి కట్టిస్తే మీ గుళ్ళోకి రావద్దంటారా? మాకు హాస్పిటల్ కట్టించండి అంటూ గొడవ పెట్టింది. ఇట్లుంటదనమాట. కాబట్టి ఒక వీడియో చేసినప్పుడు ఏం చేస్తారు? థంబ్‌నెయిల్ మీద ఎదుటి వర్గాన్ని విమర్శించినట్టు పెడతారట. వాళ్ళ మనోభావానికి దెబ్బతగినట్టు. ఇప్పుడు మగవాళ్ళను సనాతన ధర్మాలు పాటిస్తారు కదా! రేప్ చేసినా తప్పులేదు. ఇలాంటివి పెడతారు. చూసినావా? ఆడది రేప్ చేసినా తప్పులేదు. ఆడదాని కోరికలుంటే తప్పులేదు. స్త్రీ నగ్నంగా ఉంటే తప్పేంటి? వయసులో చిన్నవాడిని చేసుకుంటే తప్పేంటి? అని ఆడవాళ్ళు పెడతా ఉంటారనమాట. ఇవి అంటే మగవాళ్ళని రెచ్చగొట్టేటట్టు ఆ విధంగా పెడతారు. వాళ్ళని ఉద్దేశించి కావాలనే పెడతారనమాట థంబ్‌నెయిల్ మీద. ఎందుకంటే వాళ్ళు అట్లా తీసుకుంటారు కదా! వాళ్ళకి అట్లా తగులుతదని తెలిసి వీళ్ళు కావాలని ఇట్లా పెడతారు. కానీ వీడియో వేరేలా ఉంటుంది మళ్ళీ. లోపల వీడియో వేరేలా ఉంటుంది. అంటే వీడియో పర్సనల్‌గా ఉంటుంది. పర్సనల్‌గా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు వాళ్ళకు ట్యాలీ అయితే వచ్చి గొడవ పెడతారు. ధర్నా చేస్తారంట. ఉదాహరణకి ఒక మంత్రి ఉషా ఉత్తుప్ సభ అనుకున్నారా? ఇలా అల్లరి పెడుతున్నారు ఈడ అంటే ఉషా ఉత్తుప్ గొడవ పెట్టింది. అంటే నా సభలో గొడవ పెడతారా? అంటూ ఉషా ఉత్తుప్ వచ్చి కేసేసింది. ఆ! నిజానికి ఏమున్నదాడ ఉషా ఉత్తుప్ సభలాగా గొడవ పెట్టకండి అన్నాడు. అంటే ఆమె ఆ విధంగా తీసుకున్నది. ఇట్లా తీసుకుంటారంట ప్రేక్షకులు. కానీ వాళ్ళు చెప్పేది ఆ విధంగా కాదనమాట. అయితే వాళ్ళు చెప్పేది మాత్రం ఒక వ్యక్తికి సంబంధించి కాదు. వాళ్ళు పర్సనల్‌గా చెప్తారనమాట. ఎట్లా అంటే పొగాకు మేయంది గాడిది అంటే రాజు పొగాకు మేసిండట. అందుకని పొగాకు మేయకుంటే నన్ను కూడా గాడిద అంటారనుకోని వాడు పొగాకు సుట్ట తాగడం మొదలుపెట్టిండట. అట్లుంటారంట ప్రేక్షకులు. దీన్ని ఉద్దేశించి ఏం చేస్తారు? టైటిల్ ఇప్పుడు థంబ్‌నెయిల్ మీద టైటిల్ పొగాకు మేయనోడు గాడిది. అంటే వాడు సరే నేను సిగరెట్ తాగుతాను కదా మమ్మల్ని గాడిదలు అంటారేమో అని ప్రతి ఒక్కటి చూస్తారు కదా నేను గాడిదని అయితే అనుకొని సిగరెట్ తాగినోడల్లా క్లిక్ చేసి చూస్తాడు. అలాగే ఆడవాళ్ళని మేము రేప్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ప్రతి అబ్బాయికి జల్లుమంటదంట. ఎందుకంటే ప్రతి అబ్బాయి రేపిస్టే కదా! కామ కోరికలు ఉంటాయి కదా! అందరూ అలాంటి వాళ్ళే కదా! సెక్స్ ఫీలింగ్స్ అంటేనే అవే. అంటే మమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారని భయపడతారు. దాన్ని వ్యతిరేకిస్తారనమాట. కోపం పెట్టుకుంటారు లోపల. ఇట్లుంటదనమాట. అలాగే పోలీస్ స్టేషన్‌లో దొంగలను బాగా కొడతారు చూడు. అప్పుడేమనుకో కోపం పెంచుకుంటారు ప్రజలు పోలీసుల మీద. ఎందుకంటే మనల్ని కూడా కొడతారు ఓ టైం వస్తే వీళ్ళు అని కోపం పెంచుకుంటారనమాట ప్రజలు. చూసినావా? అట్లుంటదనమాట. అలాగే ఆడవాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు, ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు, ఆడవాళ్ళు వయసులో చిన్నవాళ్ళని చేసుకోవచ్చు తప్పు లేదన్నప్పుడు, చిన్న చిన్న వాళ్ళని లైన్‌లో పెట్టినప్పుడు మగవాళ్ళకి కోపం వస్తదన్నట్టు. నిజానికి వాళ్ళకి సంబంధం లేదు. ఆడవాళ్ళ పరిస్థితి అలాంటిది. దాని మొగుడు ముసలోడైనప్పుడు ఎవడు అనుకూలంగా లేకుండా పోరాగాలనే ఉంచుకుంటారు. అది రూలు. ఆంటీలు కుర్రాళ్ళని ఉంచుకుంటారు. కానీ మనకు కోపం వస్తదన్నట్టు. అదే కుర్రాళ్ళు ఆంటీలు ఉంచుకుంటారంటే కావాలని ఉంచుకోరు. అది జెన్యూన్. ఆడవాళ్ళకి జెన్యూన్. ఆడవాళ్ళని కుర్రాళ్ళని ఉంచుకుంటారు ఆంటీలు. అది జెన్యూన్. కావాలని ఉంచుకోరు. పరిస్థితి అలాంటిది ఆడ. పరిస్థితి అట్లే ఉంటది కాబట్టి అది ప్రకృతి. కానీ వీళ్ళు కావాలని ఉంచుకున్నది సిగ్గు లేదా చిన్నోడిని ఉంచుకుంటావా అని తిడతారు. చూసినావా? తప్పు అంటారు. కానీ వాళ్ళకి అట్లా అనిపిస్తది వినేవాళ్ళకు. వాళ్ళకి అట్లా టాలీ అయితది కానీ వీళ్ళు మాత్రం జెన్యూన్‌గా ఉంచుకుంటారు. ఇగో ఇట్లా అనమాట. మనం వీడియో చేయడం ఇలా చేయాలి జెన్యూన్‌గా. కాబట్టి పొగాకు మేయంది గాడిద అంటే రాజు అరే నేను కూడా మేయను కదా అని వాడు పొగాకు సుట్ట తాగడం మొదలుపెట్టాడు. ప్రజలు అట్లా తీసుకుంటారట. ఏ వర్గానికి అది తాగితే వాళ్ళు ఆ విధంగా టాలీ చేసుకుంటారు ప్రజలు, ఆడియన్స్ ఒక వీడియోని. కానీ అక్కడ విషయం ఏంది? పొగాకు మేయంది గాడిద అంటే ఆ గాడిద మేస్తలేదు కదా అది గాడిది అన్నాడు. అంటే గాడిద మేయదట పొగాకు. అందుకని వాడు అది మాత్రమే చెప్పిండు. కానీ వీళ్ళు ఆ విధంగా తీసుకున్నట్టు వాడు అపార్థం చేసుకున్నాడు రాజు. ప్రజలు అట్లా చేసుకుంటారట. ఆడియన్స్ అట్లా చేసుకుంటారట. అరే పొగాకు మేయదే నేను కూడా గాడిద నేను అనుకుని వాడు పుట్టు తాగినట్టు. అట్లుంటారట ఆడియన్స్. ఇది ఎలా ఉన్నదంటే మా ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారుతుంది అని ఒకటి చెప్పిండట. చెప్తే అందరూ అనుకున్నారు వీని ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారుతుందా? కోడి కూయకుంటే తెల్లదా? వేరేటోళ్ళ కోడి కూయదా అని అందరూ అనుకున్నారు. కానీ వాడు చెప్పేది అంటే వాళ్ళ ఇంట్లో కోడి ఉన్నది. ఆ కోడి కూసినప్పుడు తెల్లారుతుందని వాళ్ళు లెక్క కట్టుకుంటాడు. అందుకని అలా చెప్పాడు.
వినేటోళ్ళు ఏమనుకున్నారు, వీని కోడి గుత్తనే తెల్లారుతదా, మా ఇంట్లో కోడి గుత్తలేదా, పక్కింట్లో గుత్తలేదా అని వాళ్ళు అపార్థం చేసుకున్నట్టు. ఆడియన్స్ అట్లా అపార్థం చేసుకుంటారు. కానీ వీడు చెప్పింది వీంట్లో కోడి ఉన్నది, అది కూసినప్పుడు తెల్లారుతుంది అని వీడు గుర్తు పెట్టుకుంటాడు గడియారంలాగా. గడియారంలో 6 అవుతుంది ఎట్లనో అట్లా వాని కోడి 6 గంటలకు గుస్తే తెల్లారుతుంది అని వాడు అట్లా చెప్పిండట. మా కోడి గుస్తే తెల్లారుతుంది అని వాడు అట్లా చెప్పిండు. కానీ జనం మరోలా తీసుకున్నారు. కాబట్టి యూట్యూబ్లో టైటిల్ ఎట్లా ఇస్తారంటే ప్రజల యొక్క మనోభావాన్ని చూసి ఎట్లా పెడతారంటే మా ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారుతుంది అని పెడతారంట. పెడితే వీనింట్లోనే కోడి కూస్తుందా అని ఇంక జనం అనుకుని దాన్ని క్లిక్ చేస్తారంట. అట్లుంటుంది. ఇట్లా టైటిల్స్ పెడతారనమాట తమ్నైల్ మీద. ఇక వీడియో మాత్రం వాడు ఎందుకు చెప్పిండు, వానింట్లో కోడి ఉంటుంది, అది 6 గంటలకు పోయగానే మా కోడి కూర్చుంది కదా తెల్లారుతుంది అని వాడు అట్లా పెట్టుకుంటాడన్నట్టు. అట్లా కానీ పక్కన ఇంట్లో కోడి కూస్తే తెల్లారదు అని వీడు చెప్పలే. కానీ జనం అట్లా అపార్థం చేసుకున్నారు, మీ ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారుతుంది అని. అట్లా అన్నమాట. దీన్ని బట్టి వీడియోలు కూడా అలాగే చేస్తున్నారు. వీడియోలు ఎట్లా చేస్తున్నారు, మీ ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారుతుందా అని జనం అనుకుంటారు, మా ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారుతుంది అని వీడు పెట్టగానే జనం అట్లా తీసుకున్నారు. వీటిలో పెడతాడు కదా టైటిల్, ఇట్లా పెడతాను, మా ఇంట్లో కోడి కూస్తేనే తెల్లారుతుంది అని పెడతాను. ప్రజల బలహీనతను చూసి వాళ్ళను ఉద్వేగపరచడానికి, రెచ్చగొట్టడానికి, క్లిక్ చేయడానికి. అదే వీడియో కూడా ఇలాగే చేస్తారు అన్నట్టు. ఇదే విధంగా నిజానికి అది ఎదుటి వాళ్ళని ఉద్దేశించి కాదు, వీని పర్సనల్ లైఫ్ను వీడియో చేసి ఇది వాళ్ళకు టాలీ అయ్యేటాగా కూడా ఇప్పుడు వీడియోలు అలా క్రియేట్ చేసి చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఒక అమ్మాయి నాన్ స్టాప్గా 24 గంటలు లవ్ సాంగ్స్ పాడుతూనే ఉందంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరినో లవ్ చేస్తుంది, లేదా అమ్మాయి జీవితంలోకి ఎవరో వచ్చి ఉండాలి అని చెప్తారు. నిజానికి దాని ఉద్దేశం ఏంటంటే ప్రేమలో ఉన్నప్పుడు ఎవరైనా ఆటోమేటిక్గా లవ్ సాంగ్స్ ఆ ధ్యాసలో ఉంటారు అని అర్థం. అందుకని పాడతారు. అట్లా అన్నమాట. మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే అమ్మాయికి లవ్ సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా, అట్లా ఎందుకు అన్నారు అని కొందరు విమర్శిస్తారు. కానీ తను చెప్పిన ఉద్దేశం ఏంటంటే లవ్లో పడినప్పుడు అదే ధ్యాసలో ఉంటారు, అమ్మాయినా అబ్బాయిలైనా. కాబట్టి అదే ధ్యాసలో 24 గంటలు లవ్లో పాడే అవకాశం ఉంటుంది కదా, అందుకని వాడు అట్లా చెప్పిండు అనమాట. కాబట్టి టైటిల్ ఇట్లా ఇస్తారు, ఒక అమ్మాయి 24 గంటలు నాన్ స్టాప్గా లవ్ సాంగ్స్ పాడిందంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా లవ్లో పడి ఉంటుంది, ఎవరో ఒకరు అమ్మాయి జీవితంలోకి వచ్చి ఉంటారు అని వీడు ఇట్లా చెప్తారు అనమాట. కాబట్టి ఒక వీడియో క్రియేట్ చేయడం ఎలా అంటే ఎదుటి వాళ్ళని ఉద్దేశించి కాదు చేసేది, మనం పర్సనల్గా ఒక అమ్మాయి ప్రేమలో పడినప్పుడు అదే ధ్యాసలో ఉంటుంది కదా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఉండి 24 గంటలు లవ్ సాంగ్స్ పాడే అవకాశం ఉంటుంది, పాడతారంట, తెలియకుండా జరుగుతుంది అది. దాన్ని ఉద్దేశించి వాడు చెప్పిండు అనమాట. అమ్మాయి లవ్ సాంగ్ పాడితే లవ్లో పాడుతుంది, ఖచ్చితంగా వాడు వచ్చి ఉంటాడు అని చెప్పింది. చెప్పాడనమాట. ఒక అమ్మాయి 24 గంటలు లవ్ సాంగ్స్ పాడిందంటే లవ్లో పడి ఉంటుంది, ఎవరో ఒకరు అమ్మాయి జీవితంలోకి వచ్చి ఉంటారు అని చెప్పడం జరిగింది దాని ఆధారంగా. అంతేగాని లవ్ సాంగ్స్ పాడిన ప్రతి అమ్మాయి ఖచ్చితంగా లవ్లో పడింది అనే అర్థం మాత్రం కాదు. అదే పొగాకు మెయ్యంది గాడిది అంటే పొగాకు మెయ్యని అన్ని గాడిది అని కాదు అక్కడ. అది పొగాకు మెత్తలేదు కదా గాడిది అని చెప్పాడు. అంతేగాని పొగాకు మెయ్యని ప్రతిదీ గాడిదైనా ప్రతి జంతువు గాడిది అని అయితే కాదు కదా. అట్లా కొన్ని వీడియో క్రియేట్ చేయడం ఇలాగే చేయాలి, పొగాకు మెయ్యంది గాడిది అన్నట్టుగా చెప్తారంట, క్రియేట్ చేస్తారంట. అలాగే ఒక అమ్మాయి నాన్ స్టాప్గా లవ్ సాంగ్స్ పాడిందంటే ఖచ్చితంగా అమ్మాయి జీవితంలోకి ఎవరు వచ్చి ఉండాలి అని చెప్తారు. కానీ ప్రతి అమ్మాయి లవ్ సాంగ్స్ పాడిన ప్రతి అమ్మాయి లవ్లో పడ్డదని కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి లవ్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, సింగర్ కావచ్చు, తను కూడా వాడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఆకాశంలో పోయిన తర్వాత గుర్తులు తెలివి, కాబట్టి ఆడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి గుర్తులు తెలిపాయి స్పేస్లో, కాబట్టి దిక్సూచి ఆధారంగా పోతారు వాళ్ళు. అంతేగాని దిక్సూచి లేకుండా వేరే రూట్లలో కూడా పోవచ్చు, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, న్యూయార్క్, అమెరికా. కానీ తెలియవు మనకి, గుర్తు కావు కాబట్టి కేవలం దిక్సూచిని ఆధారంగా పోతాం. కానీ దిక్సూచి లేకుండా కూడా పోవచ్చు, కానీ అవి మనకు గుర్తు కావు కాబట్టి దిక్సూచిని తీసుకుంటారు. అంతేగాని ఇలాగే దిక్సూచి ఆధారంగానే పోవాలి లేకుండా పోలేరు అనేది కాదు. కృష్ణ అట్లా. అదే అడవులు ఏం చేస్తారు, హై టెన్షన్ వైర్లను చూసుకొని వాళ్ళు దారి చూసుకుంటారు. కానీ హై టెన్షన్ వైర్ లేకుండా కూడా పోవచ్చు, కానీ అర్థం కాదు కాబట్టి పోలేరు అంతే. కానీ అలా కూడా పోవచ్చు, కాబట్టి హై టెన్షన్ లేకుండా కూడా పోగలిగితే అలా కూడా పోవచ్చు, ఇలాగ చెప్పొచ్చు. అలాగే దిక్సూచి లేకుండా గాలిపటంలో పోవచ్చు, కానీ మనకు గుర్తు కాదు. ఒకవేళ గుర్తు అయిందనుకో దిక్సూచి లేకుండా కూడా పోగలిగితే, అంటే భూమి మీద మనం దిక్సూచి లేకుండా పోతాం కదా, అలా ఆకాశం కూడా పోగలిగితే ఇలా కూడా పోవచ్చు అని చెప్పొచ్చు. ఇలా రూట్ ఉంటుంది అమెరికా, కానీ ఖచ్చితంగానే దిక్సూచి లేకుండా వేరే రూట్ కూడా చెప్పొచ్చు. అంటే పొగాకు మెయ్యంది గాడిద అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. ఓకే. ఒక అమ్మాయి నాన్ స్టార్ట్గా సాంగ్స్ పాడింది, లవ్ సాంగ్స్ పాడిందంటే ఖచ్చితంగా లవ్లో పడ్డది అన్నట్టుగా దిక్సూచి ఆధారం దిక్సూచి ప్రకారం ఎలా అయితే పోతారో దిక్సూచి లేకుండా కూడా రూట్ చెప్పొచ్చు, అలా కూడా పోవచ్చు, అది కూడా రూట్ ఉన్నది ఖచ్చితంగా అని చెప్పొచ్చు, ఆ విధంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఇలా ఆర్టికల్స్ రాస్తారనమాట. మేము రాసే ఆర్టికల్ ఇలా రాయాలన్నమాట. మీకు అర్థమైంది కదా. అంతేగాని ఎవరినో కాపీ చేయాలి, ఎవరినో చూసి చెప్పాలి అనేది కాదు. మీ సొంత ఆర్టికల్స్ కూడా ఇలాగే రాయాలి, వేరే వాళ్ళని ప్రతిసారి కాపీ చేయడము,
వాళ్ళ టైటిల్స్ని కాపీ చేయడం కాకుండా మీరు సొంతంగా ఇలా చేసుకోవచ్చు. మీకు కూడా ఎన్నో ఐడియాలు ఆలోచనలు వస్తాయి, లేదా మీరు క్రియేట్ చేస్తారు, సృష్టిస్తారు, రూపొందిస్తారు. వాటిని ఈ విధంగా చేసుకోండి. ఒకరిని కాపీ చేయకుండా సొంతంగా టైటిల్స్ పెట్టి సొంతంగా ఆర్టికల్స్ తయారు చేసుకోండి అనమాట. ఒకరిని ఒక్క అక్షరం, ఒక్క భావం, ఒక్క పదం లేకుండా మీరు సొంతంగా చేసుకోవచ్చు యూట్యూబ్లో. అప్పుడు మీకంటూ గుర్తింపు వస్తుంది. అంటే ఎదుటోడు మనల్ని కొట్టిండు, కొట్టి ఏం చేసాడు, ఆయనే తాకిండు నాకు అంటాడు. నేను ఇట్లా చేయనంటే ఆయనే తాకిండు అని కూడా అనొచ్చు. అప్పుడు ఎదుటోడు ఏమనుకున్నాడు, అరే నేనే తాకినాను కూడా అనుకోవచ్చు. అవును, అమాయకుడు కదా, ఆయన కొట్టలేదు, నేనే తాకినాను వాడు కూడా అనుకోవచ్చు. నిజానికి వీడే కొట్టిండు. అట్లనే టైటిల్స్ కూడా ఇట్లాంటి జనం మరోలా అనుకుంటారు అనమాట. వాళ్ళు చెప్పడం కూడా మరోలాగా చెప్తున్నారు, కానీ రీజన్ ఏంది, కావాలనే కొట్టాడు కదా. ఇలా చెప్తున్నట్టు ఇలా మీరు సొంతంగా మీరు చేసుకోండి, కావాలని చేసుకొని వాటికి ఆయనే తాకిండు లేదా ఆయనే తాకిండు వీడు చెప్తాడు కొట్టి, అరే నేనే తాకినని వాడు అనుకుంటాడు, అంటే ఆడిని అట్లా అనుకుంటాడు. వీడు చెప్పడం కూడా అట్లా చెప్తాడు, ఆయనే తాకింది అంటాడు వీడే కొట్టి. అట్లా కూడా వీలుంటుంది, ఆయనే తాకినవచ్చు, ఆడియన్ కూడా నేనే తాకినా అనుకోవచ్చు, కానీ వీడియో కొట్టిండు అసలు రీజన్. సో ఇట్లా మీరు సొంతంగా ఒకరిని కాపీ చేయకుండా టైటిల్స్, వీడియో అంటే కంటెంట్ మీరే తయారు చేసుకొని సొంతంగా కూడా చెప్పచ్చు.